భద్రకాళి అమ్మవారు. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అట. Good morning, good morning, good morning. Welcome to Sundays with Abhinav. Welcome to another vlog. And ఇవాళ డేట్ వచ్చి March 9th. We are visiting Warangal. We are visiting వెయ్యి స్తంభాల గుడి. ఇక్కడ నుంచి 120 km వస్తుంది. సో యా 120 km on, 120 km off. ఇవాళ 6-hour drive. So yeah, it will be fun. Welcome to another Sunday. Welcome to another vlog. Like, share, subscribe మర్చిపోవద్దు. Catch you later. Bye. Have a place your bet. When everyday life gets you down, you gotta steal the crown. Got to own it. Don't bitch and moan about it, please. God forbid you scrape your knees, and it's nothing to sneeze at. Oh, I've told you over and over again. You gotta get both. Hello mama, we are at Sri City now. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మేము ఒక 3 years బ్యాక్ వరకు, 3 కాదు ఒక 5 years బ్యాక్ వరకు ఇక్కడే ఉండేవాళ్ళం. తాతయ్య సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో యా, ఆ తర్వాత తాతయ్య వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత తాతయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మేము ఈలోపు స్కూల్లో హౌస్ కట్టేసి అక్కడికి షిఫ్ట్ అయిపోయాము. యా, చాలా బాగుంటుంది హౌస్. ఇది గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అండ్ సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మనం వెళ్ళే రూటే కాబట్టి ఇక్కడ ఆగాము. యా, దట్స్ మై బేబీ. చలో, దట్స్ మై గ్రాండ్ పేరెంట్స్ హౌస్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. లెట్స్ కంటిన్యూ. బాయ్. Mama, we are 50 kilometers away from our destination. And well, మార్నింగ్ నోటీస్ చేశాను అనమాట నేను. ఇండికేటర్స్ గాన్. సో యా, ఇండికేటర్ లేకుండా అస్సలు ట్రావెల్ చేయొద్దు. హైవేస్ మీద సిగ్నల్స్ లేకుండా ట్రావెల్ చేస్తే వెనక వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇట్స్ వెరీ డేంజరస్. ముందు నోటీస్ చేసి ఉంటే I would have changed it, but yeah, ఇవాళ మార్నింగ్ బైక్ క్లీన్ చేసేటప్పుడు నోటీస్ చేశాను అనమాట. మరి ఏం తగలలేదు. ఇట్ లుక్స్ లైక్ ఇరిగినట్టు కూడా ఏం లేదనమాట. ఐ డోంట్ నో. సో యా, వీ షుడ్ బి చేంజింగ్ దిస్. యా, ఇక్కడ నుంచి 50 km ఉంది. చలో, విల్ కంటిన్యూ. ఇట్స్ అరౌండ్ 8:45 now. I'm using my Hajita's హాస్టల్ బ్యాగ్. ఇంకా ఇక్కడ నుంచి 1 hour పడుతుంది మనకి. సో యా, ఛార్జ్ లేదు ఇన్ ద సెన్స్ ఛార్జ్ సరిపోదు. ఐ ఆల్వేస్ అడ్వైజ్ యూ, మీరు ఐఫోన్ తీసుకుంటే కనుక, అండ్ ఇఫ్ యూ వాంట్ టు వ్లాగ్, ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ గ్రేట్ బ్యాటరీ లైఫ్, ఐ వుడ్ ప్రిఫర్ యూ టేక్ ప్లస్ ఆర్ ప్రో మ్యాక్స్. ఎందుకంటే ప్రో సైజ్డ్ వేరియంట్స్లో అండ్ నార్మల్ సైజ్డ్ వేరియంట్స్లో మనకి బ్యాటరీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో యా, ఐ థింక్ యూ షుడ్ ప్రిఫర్ ప్లస్ ఆర్ ప్రో మ్యాక్స్. అండ్ 16+ చాలా బాగుంది, మెరూన్ కలర్ అదంతా. ఇట్స్ నైస్. సో యా, వి గాట్ పవర్ బ్యాంక్. ఛార్జ్ పెట్టేసి లెట్స్ గో. ఎంత నాకు
సో గైస్ వీఆర్ ఫైనల్లీ హియర్. వచ్చాం వెయ్యి స్తంభాల గుడికి. అండ్ వరంగల్ సిటీ చాలా బాగుంది. అండ్ మీకు ఒక క్వశ్చన్, వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. సో యా, ఇవి ఇంకా ఇక్కడున్న హెరిటేజ్ సైట్స్ అన్నమాట. యా, ఇది రామప్ప టెంపుల్. లెట్స్ సీ ఈ టెంపుల్ గురించి ఏమైనా ఇన్ఫో ఉంటే విల్ సీ. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day upright. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. మామ, వర్షం మూవీలో నందీశ్వరుడు ఉంటాడు కదా, ప్రభాస్ అండ్ త్రిషతో సీన్ ఉంటుంది కదా రైన్లో, అది ఇదే నంది అనమాట. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. మై గుడ్నెస్, ఇట్స్ సో హ్యూజ్. సో యా, మనం టెంపుల్లో వీడియోస్ తీయడం అయితే ప్రొహిబిటెడ్ అనమాట, ఫర్ ఎనీ కమర్షియల్ యూస్. సో యా, యూట్యూబ్కి కానీ దేనికైనా సరే మనం వీడియోస్ అయితే తీయకూడదు. How to place your bet when everyday life gets you down. You gotta steal the crown, got to own it. Don't bitch and moan about it, please. God forbid you. మానిటైజేషన్ లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ వోంట్ బి ఎ ప్రాబ్లం. ఇది సెకండ్ ప్యాండల్లా ఉందన్నమాట. యాక్చువల్లీ మెయిన్ టెంపుల్ వెనకాల ఇది ఉంది. హాయ్ చెప్పండి చిల్డ్రన్. థ్యాంక్ యూ. Sing your highline on the roller coaster of life. You've got to the roller coaster of life. I want to go down the rabbit hole, down the rabbit hole of life. And now it's about to leave. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Roller coaster, make it through the day upright. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster. హలో మామ, ఇప్పుడే దర్శనం అయిపోయింది వెయ్యి స్తంభాల గుడిది. అండ్ స్వామివారు చాలా బాగున్నారు. ఆల్మోస్ట్ మేబీ 10 to 11 feet ఉండుండొచ్చు శివలింగము. సో యా, ఇది 13th century కట్టారు ఈ టెంపుల్.
రుద్రదేవ రుద్రదేవ 1 కింగ్ కట్టించారనమాట. వన్ ఆఫ్ ది ఫస్ట్ టెంపుల్స్. ఇది ఇంకా రామపాలయం, ఇంకా ఇక్కడ కోట ఉంటుంది, వరంగల్ కోట ఇవన్నీ అప్పుడు కట్టించారనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వైష్ణవాస్కి శైవాస్కి భేదం లేదు. సో విష్ణు అండ్ శివ ఒక్కళ్ళే అని చెప్పడం కోసం అని చెప్పి టెంపుల్ కట్టించారనమాట. సో ఈ టెంపుల్లో మెయిన్ టెంపుల్లో 3 రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కాదు, 3 గర్భగుళ్ళు ఉంటాయి, 3 గర్భగుళ్ళు. వాటిల్లో ఒక దాంట్లోనేమో వచ్చి సూర్యుడు, ఇంకొక దాంట్లో విష్ణుమూర్తి అండ్ ఇంకొక దాంట్లో శివుడు ఉంటాడు అనమాట. జనరల్గా శివాలయాల్లో ఎప్పుడైనా సరే శివుడికి ఎదురుగా నంది ఉంటాడు. బట్ ఈ టెంపుల్లో ఏంటంటే విష్ణుమూర్తి ఎదురుగా నంది ఉంటారు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి నంది కనపడుతున్నారు కదా అక్కడ. సో ఆ నందికి ఎదురుగా టెంపుల్ ఉంటుంది కదా. టెంపుల్లో ఇప్పుడు ఇటు సైడ్ మన వైపుకి కనపడే రూమ్ ఏదైతే ఉందో ఇది మన వైపు కనపడే గర్భగుడిలో శివుడు ఉన్నారు. అండ్ ఆ వెనకాల గర్భగుడి ఉంది కదా, అందులో విష్ణు ఉన్నారు అనమాట. ఏదైతే రైట్ సైడ్ లో ఉందో అందులో శివుడు ఉన్నాడు. సో ఈ నంది ఉన్నారు కదా, నంది హెడ్ డైరెక్షన్ వచ్చి రైట్ సైడ్ లో తిరిగి ఉంటారు. సో రైట్ టెంపుల్లో ఆ రైట్ రూమ్ ఏదైతే ఉందో ఆ రైట్ టెంపుల్లో సూర్య భగవానుడు ఉంటారు. అండ్ ఈ లెఫ్ట్ టెంపుల్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ టెంపుల్లో శివుడు ఉంటారు అనమాట. ఇక్కడ నుంచి మనకు అభిషేకం చేసిన వాటర్ వస్తున్నాయి, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చి శివాలయం అన్నమాట. అండ్ సెంటర్లో ఉన్నదేమో వైష్ణవాలయం. ఈ ఆలయానికి ఎదురుగానే మనకి నందీశ్వరుడు కూర్చుని ఉంటారనమాట. అండ్ శివాలయానికి ఆపోజిట్లో ఎటువైపు అయితే నంది హెడ్ ఉన్నదో అటువైపు సూర్య భగవాను టెంపుల్ అనమాట. సో ఇక్కడ 3 డైటీస్ ఉన్నారు. అండ్ మనం ఇక్కడ శివుని వచ్చి రుద్రేశ్వర స్వామి అంటాము. అప్పుడు ఏ కింగ్స్ అయితే కట్టించారో ఆ కింగ్స్ వాళ్ళ పేర్లే పెట్టాలన్నమాట స్వామివారికి కూడా. సో ఇక్కడ ఉన్నది రుద్రేశ్వర స్వామి. ఇక్కడ మనకి టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఐ విష్ ఎవ్రీవన్ టు పాజ్ ద వీడియో అండ్ రీడ్. సో ఈ టెంపుల్ గురించి ఇంకా తెలుస్తుంది. ఇయర్స్ ఏంటి, ఎలా కట్టారు, ఎవరు కట్టించారు ఏంటనే డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. సో పాజ్ దిస్ అండ్ రీడ్. మామ మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఇదే, శ్రీ భద్రకాళి దేవస్థానం. భద్రకాళి అమ్మవారు, ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అట. చాలా హైట్ అండ్ విడ్త్ కూడా ఉంటారు, ఆల్మోస్ట్ 10 feet హైట్ అండ్ 10 feet విడ్త్. 1000 స్తంభాల గుడి నుంచి జస్ట్ 2 km దూరంలో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాము కాబట్టి అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాం. ఫోటో మాత్రం చాలా బాగుంది. సో ఇది ఆర్చ్. మనం టెంపుల్ దర్శనం చేసేసుకున్నాం 1000 స్తంభాల గుడి. ఇప్పుడు we are going to Bhadrakali temple. When every day life gets you down, you gotta steal the crown. Got to own it. Don't bitch and moan about it, please. God forbid you scrape your knees. And it's not Mommy.
We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. అది మా సూపర్ పెట్టారు బట్టు ఫోర్ హెడ్ అంతా నింపేశారు. ఇది అద్దాలు మేడమా, లోపల స్వామివారు అమ్మవారు ఉన్నారు అనమాట. సో యా ప్రస్తుతానికైతే బ్లాక్డ్ ఉంది, లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. అండ్ Take me to a better time. Let's go. All sing your high line with the roller coaster of life. ఇక్కడ బెల్లం లడ్డు ఫేమస్ అంట. సో యా లెట్స్ ట్రై బెల్లం లడ్డు. హలో మామ, ఇప్పుడు మనం టెంపుల్ వెనకాలన్న పార్క్ వచ్చాము. యాక్చువల్లీ లడ్డు ప్రసాదం లేదన్నమాట. బెల్లం లడ్డు గురించి చాలా ఆశగా వచ్చాను. అంటే బాగుంటుందని చెప్పారు, ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. బట్ యా నా ప్రసాదం దొరకలేదు, ఇంకే ప్రసాదం తీసుకోలేదు. అండ్ ఇది 1000 పిల్ల టెంపుల్ది. సో యా అయ్యవారి ప్రసాదం అమ్మవారి దగ్గర తినేసి విల్ స్టార్ట్ బ్యాక్.